హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోక్ష విహాన్ వ్లాగ్స్. నేను మీ ప్రత్యూష. ఇవాళ మీకు నేను నాకెంతో ఇష్టమైన మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరిని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మరి మనందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి బయట తింటే ప్లేట్కి 5 6 ఇస్తారు. అదే ఇంట్లో చేసుకుంటే మన ఇష్టం, మనకి ఎన్ని కావాలంటే అన్ని తినేయచ్చు. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ పానీపూరి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. పానీపూరిని చేసుకోవడానికి ముందుగా మసాలా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ముందుగా ఒక గ్లాస్ పచ్చి బఠానీని తీసుకొని వాటిని శుభ్రంగా వాష్ చేసుకొని కనీసం 4-5 గంటలైనా నాననివ్వండి. నేను ఇక్కడ మీకు ఆల్రెడీ నానబెట్టుకున్న పప్పునే చూపిస్తున్నాను. వీటిని ఉడికించబోయే ముందు మళ్ళీ 2 టైమ్స్ వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకోండి. కుక్కర్లోకి పచ్చి బఠానీతో పాటు 3 ఆలుని చెక్కు తీసుకొని వేసుకోండి. నెక్స్ట్ అందులోనే బఠానీ మునిగేటట్లు వాటర్ పోసుకోండి. ఇంకా అందులో 1/2 స్పూన్ ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. బఠానీ ఉడికేలోపు పానీపూరిలోకి పానీని ప్రిపేర్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులో ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక గుప్పెడు పుదీనాని శుభ్రంగా వాష్ చేసుకొని వేసుకోండి. అందులోనే 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, 1/2 స్పూన్ ఉప్పు, 1/2 స్పూన్ బ్లాక్ సాల్ట్, ఇంకా ఇందులోనే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. నెక్స్ట్ ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని ఒక అరగంట నానబెట్టుకోండి. అలా నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతగుజ్జుని తీసుకోండి. రెండవసారి కూడా చింతపండులో వాటర్ పోసుకొని చింతపండు మొత్తం తీసేసి ఆ వాటర్ని కూడా తీసుకోండి. ఇలా వాటర్ని తీసుకున్న తర్వాత ఇందులోనే మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని కూడా వేసుకోండి. మళ్ళీ అదే మిక్సీ జార్లో కొంచెం నీరు పోసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఆ నీటిని ఈ చింతపండు నీళ్ళల్లో వేసుకోండి. ఇందులోనే 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడిని కూడా వేసుకోండి. ఈ టైంలోనే ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఒకవేళ ఉప్పు సరిపోకపోతే కొంచెం యాడ్ చేసుకోండి, కారం సరిపోకపోతే కొంచెం కారాన్ని యాడ్ చేసుకోండి. మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, అందుకనే నేను ఇంకా కారాన్ని యాడ్ చేయడం లేదు. ఇలా అన్నీ వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి కలుపుకోండి. ఇలా వాటర్ని కలుపుకున్న తర్వాత ఒకవేళ వాటర్ చిక్కగా ఉన్నట్లు అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోలేదు, అందుకనే ఇంకొంచెం ఉప్పుని యాడ్ చేసుకుంటున్నాను. అంతే, పానీపూరిలోకి పానీ రెడీ. నెక్స్ట్ ఇంకా బఠానీ ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. బఠానీని ప్రెస్ చేయగానే ఇలా మెత్తగా అయిపోతే ఉడికిపోయినట్లే. తరువాత ఇందులో ఉన్న ఆలుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇలా బౌల్లోకి తీసుకున్న ఆలుని గరిటెతో కానీ స్మాషర్తో కానీ ఈ విధంగా మెత్తగా స్మాష్ చేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న ఆలులో ఉడికించుకున్న బఠానీని కూడా వేసుకోండి. అందులోనే కొంచెం కొత్తిమీర తరుగు, చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న 2 ఉల్లిపాయలు, 1/2 స్పూన్ చాట్ మసాలా, 1/2 స్పూన్ వేయించి పొడి చేసుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియాల పొడి, 1/2 స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. బఠానీల్లో ఆల్రెడీ ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఉప్పు వేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. 1/2 స్పూన్ మిరియాల పొడిని కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోండి. అంతే, పానీపూరిలోకి మసాలా కూడా రెడీ అయిపోయిందండి. ఇంకా మిగిలింది పూరీ చేసుకోవడమే. పూరీలు ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఇక్కడ కళాయిలోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. ఆయిల్ని బాగా వేడెక్కనివ్వండి. నేను ఇక్కడ పానీపూరిలోకి రెడీమేడ్ పూరీలనే తీసుకుంటున్నాను. ఆయిల్ బాగా వేడెక్కగానే పూరీలని ఫ్రై చేసుకోండి. చూడండి, ఆయిల్ బాగా వేడెక్కితే పూరీలు ఎంత బాగా ఫ్రై అవుతున్నాయో. ఆయిల్ని మాత్రం బాగా వేడెక్కనివ్వండి, అప్పుడే పూరీలు చాలా బాగా వస్తాయి. చూడండి, పూరీలు ఎంత బాగా పొంగాయో. వీటిని ఇంకా ఒక బౌల్లోకి తీసుకోండి. ఈ విధంగానే మిగతా పూరీలను కూడా ఫ్రై చేసుకోండి. మీ ఇష్టం, ఎన్ని పూరీలు కావాలంటే అన్ని పూరీలు. ఇలానే అన్ని ఒక బౌల్లోకి తీసుకోండి. అంతే, పానీపూరిలోకి పానీ, మసాలా, పూరి అన్నీ రెడీ అయిపోయాయండి. ఇలా పూరీల్లోకి హోల్స్ పెట్టేసుకొని మసాలా పెట్టుకొని కొన్ని ఆనియన్స్ పెట్టుకొని పానీ పోసుకొని తింటే ఉంటుంది. ఆహా, చూస్తుంటేనే ఎప్పుడు తినేయాలా అనిపిస్తుంది కదా. నేను చూపించినట్లుగా ట్రై చేయండి, మీకు ఖచ్చితంగా బయట తిన్న ఫీలింగ్ వచ్చి తీరాల్సిందే. ఇంకా ఆలస్యం చేయకుండా మీరు కూడా తప్పకుండా ఈ పానీపూరిని ట్రై చేసి
ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. నేను చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇంతవరకు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న సబ్స్క్రైబర్స్కి, చూస్తున్న వ్యూవర్స్కి చాలా చాలా థ్యాంక్స్. ఇలానే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.